సిలువ రక్తం అంటారు చాలా మంది. సిలువ రక్తం అంటే సిలువలో బాగా చెప్పారు. సిలువలో కార్చిన రక్తం ఏసుదేనా? అసలు సిలువ శ్రమలో ఎవరికైనా కారేదేమిటి? రక్తమే కదా. అసలు సిలువ శ్రమకున్న రూపం ఏమిటి? ఆ అడ్డకర్ర మీద గ్రద్దలు వచ్చి వాలి ఆ చేతులను పొడుచుకొని తింటే సజీవంగా మనిషి చనిపోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎముకలు ఎండిపోయి ఒక గుట్ట వల్ల పడిపోతే అప్పుడు ఆ గుట్టకో పేరు వస్తే ఏంటంటే అది ఎముకల గుట్ట, గొల్గత, కల్వరి. అందరూ తెలుస్తుందని చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, కల్వరి అంటే కేవలం దేవుందే కాదు, ఇంతకుముందు చనిపోయిన నేరస్తులు అందరిది. సిలువ రక్తం అంటే కేవలం క్రీస్తు కార్చిన రక్తము కాదు, పెద్ద కరుడు కట్టిన నేరస్తులందరూ కార్చిన రక్తం. అటువంటి దుర్మార్గపు దారిలో వెళ్ళి ఆయన ఏ రక్తాన్ని కార్చారు? పవిత్ర రక్తాన్ని కార్చారు. గొర్రెపిల్ల వంటి విలువైన రక్తము, క్షయమైన రక్తముతో మనం సంపాదించుకోలేదు. పౌలంటాడు, మీరు విలువ పెట్టి కొనబడి మరి ఎలాంటి రక్తంతో కొనబడ్డాం మనం? అతను కార్చిన రక్తము పాపము లేని రక్తము, పవిత్రమైన రక్తము. ఆ పవిత్ర రక్తంతో మనం కార్చబడ్డాం. మీరు ఇంకెప్పుడన్నా ఎవరిని అడిగినా ఏం చెప్పాలంటే సిలువ రక్తం అనకూడదు. ఏ రక్తము? యేసు రక్తం. సిలువ రక్తము బరబ్బా కార్చొచ్చు, పక్కన దొంగ కార్చొచ్చు, వాడి కాళ్ళు కొట్టేశారు, వీరి కాళ్ళు కొట్టేశారు. ఇంతకుముందు ఎందరో కరుడు కట్టి నేరస్తులు ఆ రక్తాన్ని కార్చారు. ఆ సిలువ శ్రమలో రక్తం కార్చిన వారందరూ పరిశుద్ధులు కాదు. ఇప్పుడు సిలువ రక్తం అనకూడదు, ఎందుకంటే ద్రోహులకు వేసే శిక్ష పేరేమిటంటే సిలువ శిక్ష. కాబట్టి సిలువ అనంగా దేవుని విలువ కనబడాలి మనకి. ఆ సిలువ మీద కార్చిన పవిత్ర రక్తం కనపడాలి, సిలువ కనబడకూడదు. సిలువలో కార్చిన రక్తము కనపడాలి. ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన పాపముల నుండి విమోచి